మరి రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉంది, ఇవ్వగలదా కేంద్రం? అట్లా కాదా, ఎన్నడైనా తీర్పేదే కదా. కేంద్రం తీరుతుందా లేకపోతే రాష్ట్రం తీర్పుకుంటుందా, ప్రజలు తీర్పుకుంటుందా, కానీ ఎన్నడైనా అప్పు అయితే తీర్పాల్సిందే, అప్పు తీర్పాల్సిందే కదా. అవును. ఇప్పుడు చంద్రశేఖర్ కాలంలో గాని, చరణ్ సింగ్ కాలంలో గాని, అనేక సంవత్సరాల కాలం వల్ల బంగారం మీద పెట్టి మనం అప్పు తెచ్చుకున్నాం కదా. అటువంటి బంగారాన్ని ఇడిపించుకుంటలేము ఇవాళ. నరేంద్ర మోడీ గారు ఇడిపించిందా? ఇడిపోయలేదు. మనం ఎప్పటికీ దరిద్రం ఉందా? ఉండదు. ఎప్పటికీ అదే దరిద్రం ఉందా? ఉండొద్దు అనేదే కదా ఆశ. అందుకనే ఇవాళ ప్రపంచం పరుగులు పెట్టే దిశలో, భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశలో మనం తెలంగాణ ఎందుకు సాధించుకోవద్దు? తెలంగాణ బీజేపీకి ఎందుకు ఆలోచన ఉండద్దు? ఇంకా వెంకయ్య నాయుడు కనసాన్ వల్ల, ఇంకా చంద్రబాబు నాయుడు కుట్రల్లో బతుకులావా? నేను ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మన దగ్గర. మన లక్ష్మణ్ గారు మా పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఆయన రాజ్యసభ మెంబరు. ఇప్పటికైనా చిన్నమ్మ విగ్రహం పెట్టింది, జిల్లాకు ఒక విగ్రహం పెట్టాలి. సుష్మా స్వరాజ్ మేము తెలంగాణ ఇచ్చిన వాళ్ళము, మేము సంపూర్ణ తెలంగాణకు అద్దుల తెలంగాణ కాదు, అక్కుల తెలంగాణ కూడా చేస్తాము, బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అన్నాం. పోయినసారి తప్పింది, ఈసారి చేసి తీరుతాము అని ఆత్మవిశ్వాసం కల్పించండి కార్యకర్తలకు. ఆ ధర్మం లేదా మీ మీద? అలుగుతారా? కాటన్ రాఘవేంద్ర గారని పరకాలు ఉండే మాకు, ఆనాడు ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మాకు. ఆయన డ్యూ డేట్ మందులు అమ్ముతా అంటే, డ్యూ డేట్ పాలు డబ్బాలు అమ్ముతా అంటే, డేట్ అయిపోయిన బాబు అమ్ముతా అంటే, ఆనాడు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ ఖత్రి గారు ఆ పాల డబ్బాలను మెడకేసి పరకాల ఊరేగింపు చేసి, అటువంటి ఆయన కడుపులో పుట్టిన ఆయన కాచం రమేష్ ఇవాళ ఆర్ఎస్ఎస్ తరఫున ఇక్కడ మాకు ఆయన గ్యాస్ డెలివరీ, ఆయనే చేస్తాడు. ఆయన చెప్పినవాడే జిల్లా అధ్యక్షుడు అవుతాడు, ఆయన చెప్పినవాడే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఆర్ఎస్ఎస్ కీలక బాధ్యుడు ఆయన పెట్రోల్ పంపు, గ్యాస్ పంపును నేను ఎందుకు తీస్తానంటే, ఒక ఎమర్జెన్సీలో జైలుకు పోయిన నాగపూర్ రాజముగులికి అలాట్ అయిందని గుంజుకున్నాడు. ఆయన ఇంత కుచ్చిత బుద్ధి ఉండొచ్చునా? విశాలమైనటువంటి భావజాలానికి కదా నువ్వు నాయకత్వం వహించుతుంది. గతంలో నాయకత్వం ఉన్నది కదా, పరికాలను నిత్య శాఖ నడిచేది. ఇవాళ ఆ శాఖ ఏది? నమస్తే సదావత్సలే మాతృభూమి అని బతికిన కార్యకర్తలు ఏది? మరి ఎటు వెళ్తుంది? గ్రామాన స్థాపిస్తానని ఉపన్యాసం ఇస్తాను, నీకు పేపర్లో కూడా వస్తుంది. ఏవి శాఖ లేదు. హిందుత్వం ఉన్నదా? ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయా? ఈ నిత్య శాఖ అంటే ఏంది? రోజు పొద్దు మాకు శాఖ నడవాలి, ఉదయం శాఖలు ఉంటాయి, లేకపోతే సాయంకాలం శాఖ. ఈ శాఖ ఎందుకు ఉండాలంటే కలవడం కోసం కలవాలి అనేది సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే, నేను ప్రథమ వర్ష ద్వితీయ వర్షం చేసిన అన్నాడు. మాకు నెక్కర్లు ఉండే, నెక్కర్ దొరుకున్నది, ఇప్పుడు ఆయన దొరుకోవచ్చు. నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాట పాడేది. అంటే మా జాతి గీతం, అది మాతృభూమి కోసం తపించాలి అనేటువంటి గీతం నుంచి పుట్టినటువంటి ఇది కదా. ఇవాళ నిత్య శాఖలన్నీ హిందుత్వం ఉన్నది. ఇవాళ మన శాఖ ఏది? హిందుత్వం ఉన్నది. అది ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఏబీవీ శాఖ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏమున్నదో నాకు తెలియదు. ఉద్యమాలకు నిలైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో అయితే శాఖ కనిపించలేదు, ఏబీవీ కూడా కనిపించలేదు నాకు ఛాయ పెద్దగా. అందుకనే మీరు వీరి పేరు మీద ఎన్నాళ్ళు అయితే ఉంటారా? మీకు ఎవరు తెలియదు, ఊరు తెలియదు, జాగ తెలియదు, ఊళ్ళోడు. ఇక్కడ మతాలు లేకుండా కులాలు ఉన్నాయండి. ఇంకా ఈ హైదరాబాద్ లో మతం ఉంటది, గ్రామాలలో కులం ఉంది, కులం ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటది. మరి ఏ కులం ఏంటో తెలియదు మీకు. ఆ నమస్తే సదావత్సలే ఉన్నాడు, ఒకసారి పనిచేసిందని ఆయన తీసుకొస్తారు, అధ్యక్షుని చేస్తారు. ఏ కులం ఒకసారి ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తారు. ఆయన కులం తెలియదు. మరి గ్రౌండ్ లో వర్క్ చేస్తేనే కదా రేపొద్దున ఎట్లయితే రిజల్ట్ ఎట్లా వస్తుంది? 60 సీట్లకు వచ్చినాయి లెక్క. 8 పార్లమెంట్ సీట్లు అంటే 60 సీట్లు వచ్చినాయి. మరి 60 సీట్లను కూర్చు చేస్తారా ఇప్పుడు? మనం చెప్తారా? నాయకత్వాన్ని నేను 70 ఏళ్ల వయసులోనే ప్రశ్నించకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే చచ్చిపోతే ఎవరు చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు పార్టీలు ఉన్నోళ్ళు, పార్టీల పదవులు ఉన్నోళ్ళు పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలి. మరి నాకు ఏ పార్టీ లేదు అంటే పార్టీ నేను క్రియాశీల కార్యకర్తను. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన వాడిని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉన్నవాడిని. ఎల్కే అద్వాని గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు జనాదేశ యాత్ర, రామరథ యాత్రలో నేను 1500 కిలోమీటర్లు తిరిగినోడిని. ఆ కష్టం తెలుసుకోండి. తెలంగాణ యావం మీద, తెలంగాణ రాజాయన దాని మీద టీఆర్ఎస్ లో 20 ఏళ్ళు ముక్కుడు భరించి 20 ఏళ్ళు బతికినోడిని. దాని నుంచి ఇతరులకు వచ్చిన నేను ఆ మందిని చూసినా, జనాన్ని చూసినా,
రిజల్ట్ చూసినా మన రిజల్ట్ ఎట్లా కావాలని ఆలోచించే బాబుది కానీ మరి నేను కూడా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడితే నాకేమైనా శిక్ష తెయింది కోడా రెడ్డలు కొడతారా పార్టీలు జైల్లో కొడతారా ఎలా కొడుతుంది మంచి కోసం ఎందుకు ఎడగొడతారు సార్? మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా మీ అవసరం ఉంటుంది ఇక పార్టీకి. టీఆర్ఎస్ వాడుకున్నాను నన్ను బీజేపీ రాష్ట్ర పార్టీ మీటింగ్ పిలవరు రాష్ట్ర పార్టీ మీటింగ్ పిలవరండి. నేను మాజీ జిల్లా అధ్యక్షుడిని, నా మాజీ గొర్రెల పెంపకం దానికి చైర్మన్ ని. ఆల్ ఇండియాలో గొర్రెలకు నిషేధం ఉంటే ఆ నిషేధాన్ని ఎత్తివేసే పాత్ర నాది. పార్టీ మీటింగ్ పిలవరు, జిల్లా పార్టీ మీటింగ్ పిలవరు. ఎట్లా వీళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా ముందుకు వస్తారు? ఒక్కసారి ఆలోచించుకోవాలని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.